హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు లేకుండా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 5-6 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఈ పచ్చిమిర్చిని వేయించుకోండి. పచ్చిమిర్చిని తుంచకుండా డైరెక్ట్గా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అన్నమాట. అందుకని ఇలా తుంచుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం, చూసారా, పచ్చిమిర్చి పైన ఇలా తెల్లగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలో చట్నీకి తాలింపు వేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇదే నూనెలోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. చివరగా ఇందులోకి కొద్దిగా ఇంగువాను కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్నారంటే టేస్టీగా ఉంటుంది చట్నీ. రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ఇలానే ప్రిపేర్ చేస్తారు తాలింపుని. సో తాలింపు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ చట్నీ కోసం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ముక్కల్నే వేసుకోవాలి, ఎండు కొబ్బరిని వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచు దాకా అల్లం ముక్క, అలాగే పొట్టు తీసేసిన 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర వేస్తేనే ఈ రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద చేసే చట్నీ టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా, మీకు కొత్తిమీర వేసుకోవడం ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా చట్నీని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీలు ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కలుపుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో మనం ముందుగానే తాలింపు వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ తాలింపుని కూడా వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే చట్నీ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, వడలోకైనా, మసాలా దోశ, ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ చట్నీ అనమాట. టిఫిన్ సెంటర్ వాళ్ళు రకరకాల చట్నీలు ప్రిపేర్ చేయరు కదా, ఒక్కో టిఫిన్ సెంటర్లో ఒక్కో రకంగా చట్నీలు ప్రిపేర్ చేస్తారు. సో అందులో ఇది ఒక రకం చట్నీ అనమాట. సో ఈ విధంగా చక్కగా ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో ఎంజాయ్ చేసేయండి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి 5 నిమిషాల టైం సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.